అందరికీ నమస్కారం అండి. నా పేరు అఖిల దుద్దిమారి. నిన్న మధ్యాహ్నం నుంచి ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది కొండాపూర్ జోన్లో. ఒక డెలివరీ అబ్బాయి రమేష్ అఖిల్ అనే ఒక అబ్బాయి మా ఎదురుగా ఉన్న ఒక ఫ్లాట్లో, చేలం రెసిడెన్సీ అనే ఫ్లాట్లో 201లో ఇవ్వాల్సిన పార్సల్ అరుణ రెసిడెన్సీ 201లో ఇచ్చాడు. అక్కడ డెలివరీ అడ్రస్ మీద వెరీ వెరీ క్లియర్గా రాసింది ఏంటంటే ఆపోజిట్ టు అరుణ రెసిడెన్సీ 201. నేను కావాలంటే మీకు ఆ లింక్ ఆ ఫోటో కూడా నేను మీకు పెడతాను. సో అది క్లియర్గా ఉంది. సో మా ఇంట్లో మధ్యాహ్నం పూట ఏంటంటే ఎవరో ఇంట్లో నలుగురిలో ఎవరో ఒకరు ఆర్డర్ చేశారని చెప్పి మా నాన్న, ఆ అబ్బాయి వచ్చి డోర్ కొట్టగానే 201 అరుణ రెసిడెన్సీ అనగానే మా నాన్న తీసుకున్నారు. ఇది మన ఇంట్లోనే పెట్టారా అని మా నాన్న అడిగే లోపే మా నాన్న చేతిలో పెట్టేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఒక ఆర్డర్ డెలివరీ ఇచ్చే ముందు కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. ఒక ఓటీపీయో లేకపోతే కాల్ చేసో లేకపోతే ఆ పేరేంటో కనుక్కొని క్రాస్ చెక్ చేసుకొని ఇది కరెక్ట్ డెలివరీయా కాదా అని ఇచ్చుకొని వెళ్ళిపోవాలి. ఓకే, ఆ అబ్బాయి ఫస్ట్ ఒక తప్పు చేశాడు. ఓకే, రాంగ్ అడ్రస్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మా ఇంట్లో తెలియకుండా మా అమ్మ తెలియకుండా ఆ కవర్ తీసి ఓపెన్ చేసి ఇంట్లో ఎవరు ఆర్డర్ చేసింది ఇది అసలు అని చెప్పి మా అమ్మ ఓపెన్ చేసింది, చూసింది. సరే ఇంట్లో ఎవరు ఆర్డర్ చేయలేదంటే అక్కడే పక్కన పెట్టేశాం. 20 నిమిషాల తర్వాత వచ్చాడు. ఆ అబ్బాయి కోసమే ఇవ్వడానికి అది పెట్టినాం. ఆ అబ్బాయి మా ఇంటికి అడిగినప్పుడు నేను ఆ అబ్బాయిని యాజ్ ఎ జనరల్ సిటిజన్గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేను అడిగిన క్వశ్చన్, బ్రదర్ మీరు అసలు క్రాస్ చెక్ చేసుకున్నారా అడ్రస్ అని అడిగితే ఆ అబ్బాయి చెప్పిన విధానం ఏంటంటే, లేదు నేను చూసుకోలే ఇచ్చేస్తా. ఆ అబ్బాయి తాగేసి ఉండి మాట్లాడుతున్న పదాలు అవి. అవును, లేదు చూసుకోలేదు ఇచ్చేసిన, నేను ఏంది ఇప్పుడు, ఏమైతుంది ఇప్పుడు, అది ఇది అని మాట్లాడాడు. అట్లా కాదు భయ్యా, నువ్వు మంచిగా మాట్లాడు అని మాట్లాడుతుంటే మా మమ్మీ అటు నుంచి వస్తుంటే ఇది కొంచెం ఓపెన్ అయింది ఏమనుకోకుండా తీసుకోండి అని ఇస్తుంటే వాడు ఏంది ఫ్రీగా వస్తే తీసుకుంటారా, ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా అని ఇట్లాంటి మాటలు మాట్లాడినాడు. యాజ్ ఎ కొడుగ్గా నా ఫ్యామిలీని రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మా అమ్మనో లేకపోతే మీ అమ్మల్ని ఎవరైనా ఏదన్నా కూడా ఎవరు ఊరుకోరు కదండి. ఎవరి మీదకి నాకేమైనా పిచ్చా, ఆ అబ్బాయితోని నేను గొడవ పడితే నాకేమన్నా వస్తుందా, పోనీ నా కెరియర్కి ఏమైనా హెల్ప్ అవుతుందా, లేకపోతే ఆ అబ్బాయిని నేను హ్యూమిలియేట్ చేసి మాట్లాడితే నాకేం వస్తుంది. నేను ఒకప్పుడు డెలివరీ జాబ్లలో పని చేసుకుంటా ఎదిగి ఈరోజు హీరోగా అయినా ఉన్నాయి. నాకు ఎవ్వరి మీద కావాలని నెగిటివిటీ చేసి ఆ అబ్బాయిని హ్యూమిలియేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నా సినిమాలో నేను సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చూపించిన. అట్లాంటిది ఒక అబ్బాయి సెల్ఫ్ రెస్పెక్ట్ తీయాలని నేను ఎందుకు అనుకుంటా? ఆ అబ్బాయి మాట్లాడిన విధానం తప్పు. ఆ అబ్బాయి తాగేసి వచ్చి ఆ ఆర్డర్ ఎక్కడో ఇవ్వాల్సింది ఇక్కడ ఇచ్చిండు. అండ్ ఇదే ఇష్యూ ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, మా ఎదురుంగి ఇంట్లో చేలం రెసిడెన్సీలో ఇంట్లో ఉన్న 201 వాళ్ళు ఏంటంటే ఆపోజిట్ టు అరుణ రెసిడెన్సీ అని పెట్టారు. వాళ్ళ వల్ల ఇది 10th టైం. ఒకసారి కాండమ్ ప్యాకెట్స్ వచ్చినాయి, ఒకసారి సిగరెట్ ప్యాకెట్లు వచ్చినాయి. మీ మమ్మీ మీరు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి సిగరెట్ ప్యాకెట్లు కాండమ్ ప్యాకెట్లు వస్తే మీరు తీసుకోగలుగుతారా? అంటే రాంగ్ అడ్రస్సే డెఫినెట్లీ, బట్ స్టిల్ అది ఎంత ఎంబారెన్సింగ్ ఉంటుంది అనేది మీకు అర్థమవుతుందా? నా మీద అందరు సోషల్ మీడియాలో నిజం ఏంటో, నా సైడ్ నుంచి ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకోకుండా అందరు నా మీద నెగిటివ్ కామెంట్స్ కొడుతున్నారు. నీకు అంత బలిసిందా, ఇంది చేసినావా, అది చేసినావా, మా పేరెంట్స్ని నన్ను అందరినీ ఇష్టం వచ్చినట్టు తిట్టి మాట్లాడుతున్నారు కదా బ్రదర్. నేను అదే అడుగుతున్నా, ఒకవేళ మీ ఇంట్లో మీదకి నెగిటివ్గా మాట్లాడితే మీరు దాన్ని ఎందుకు చేసినావు, నువ్వు చేసింది తప్పు కదా, నువ్వు రాంగ్ ఆర్డర్ ఇచ్చినావు కదా అని చెప్పి నేను ఆ అబ్బాయిని అడగడానికి వెళ్ళిన. ఆ అబ్బాయి ఆ ఆర్డర్ ఆ అబ్బాయికి ఇచ్చేసినాక కూడా మెట్లు దిగుతూ నా ఫోన్ తీసి నువ్వు హీరో కదా, నేను వైరల్ చేస్తా, నాకు తెలుసు నువ్వు అది ఇదని మాట్లాడినాడు. చెప్పండి, నేను రెస్పాన్సిబుల్గా ఉండి వద్దు నీ ఆర్డర్ నీకు ఇచ్చేసినాక నువ్వు కిందికి వెళ్ళిపో అని మర్యాదగా అబ్బాయిని వెళ్ళిపో అని చెప్పి నేను అక్కడి నుంచి పంపిస్తుంటే ఆ అబ్బాయి వీడియో తీసి ఫోన్ తీసిండు. మా అమ్మ నాన్న వాళ్ళు పానిక్ వాళ్ళు భయపడ్డారు. అరే ఏం చేస్తున్నాడు ఇప్పుడిప్పుడే మా మనోడు ఇట్లా వస్తున్నాడు, ఈ అబ్బాయి ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడినారు. మీరు చెప్పండి, మీరు ఈ సిచ్యువేషన్ ఉంటే మీరేం చేస్తారు మీరు చెప్పండి. నేనైతే రెస్పాన్సిబుల్గా ఉన్నా. నా మీద జరిగిన ఈ అలిగేషన్ దాని గురించి నేను పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఫిర్యాదు చేయడం జరిగింది. సో నేను ఆర్ మా అమ్మ మా నాన్న ఏదైనా తప్పు చేసి ఉంటే డెఫినెట్లీ వీ విల్ బీ సారీ ఫర్ దట్. నేను కావాలని ఏం వాళ్ళ మీదకి వెళ్ళలేదు. ఆ అబ్బాయి మా అమ్మ మీదకి తప్పుడుగా మాట్లాడిండు, తప్పుడు మాట వదిలిండు, అది కూడా కొంచెం తాగిన మత్తులో ఉన్నాడు. ఆయన ఏ బిల్డింగ్లో ఇవ్వాలో ఏది ఇవ్వకుండా చూసి ఇచ్చిన విధానం బట్టి నేను
ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, జాగ్రత్తగా మాట్లాడు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని చెప్పి నేను వాడిని అడ్రస్ చేసిన. వాడిని కొట్టడానికి నేను వెళ్ళలేదు. మీరు చూసిన ఆ వీడియోలో కూడా మా నాన్న నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నాడు. దేనికి ఆపడానికి ట్రై చేస్తున్నాడు అంటే వాడు వీడియో తీస్తున్నాడు, వద్దు నాన్న అక్కడికి వెళ్ళకు, నీకేమైనా అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మా నాన్న చెప్తున్నాడు. నేనేమో మా అమ్మా నాన్న, ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డా కానీ ఏమి ఇస్తాం, మన అమ్మా నాన్నకు రెస్పెక్ట్ ఇస్తాం. అట్లాంటిది ఏ సంబంధం లేని అసలు మా ఆర్డర్ కాని దానికి మా ఇంట్లోకి వచ్చి మళ్ళీ బై మిస్టేక్ గా 20 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి దానికి నేను ఆ అబ్బాయి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఏందే ఫ్రీ వస్తే తీసుకుంటావా అని మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరినన్నా అంటే మీరు ఊరుకోగలుగుతారా బ్రదర్? మీరు చెప్పండి. నాకు నన్ను ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఐఎమ్ ఏబుల్ టు టేక్ ఇట్. నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. తప్పు నాదైతే నేను తలొంచుకొని అబ్బాయికి సారీ చెప్పడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఒక డెలివరీ బాయ్ ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, హుక్కా బాటిళ్లతోని ఒక బైక్ కి సంబంధించిన నెంబర్ ప్లేట్ లేకుండా, కార్ కి సంబంధించిన నెంబర్ ప్లేట్లు లేకుండా ఉన్నారు. అలాంటివి ఫోటోలన్నీ పెట్టుకొని, హుక్కా ఫోటోలు పెట్టుకొని ఇవన్నీ చేస్తున్న అబ్బాయి, ఒక డెలివరీ అబ్బాయి చాలా ఇన్నోసెంట్ అని మాట్లాడుతున్నారు కదా. ఆ అబ్బాయి తాగొచ్చిండో ఏం చేసి వచ్చిండో ఎవరికి తెలుస్తుంది? ఎవరు దాన్ని తీసుకురాగలుగుతారో చెప్పండి. నేను రెడీ ఉన్నా. మీరు ఏదంటే అది చేయడానికి నేను రెడీగా ఉన్నా అందరికీ. అండ్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా అండ్ ఎవ్రీ వన్ పీపుల్, నేను ఒక మధ్య తరగతి మిడిల్ క్లాస్ కుటుంబంలో నుంచి వచ్చిన అబ్బాయినే. నేను డెలివరీలు చేసుకొని బతికే వచ్చిన. అట్లాంటి మా అమ్మ మా నాన్న డెలివరీ అబ్బాయిలు వస్తే మజ్జిగిచ్చి పండ్లిచ్చి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. మా అమ్మను ఒక మాట అన్నారు, అది తప్పు, అబ్సల్యూట్లీ తప్పు. అది అలా అనడం ఏది కూడా కరెక్ట్ కాదు. అండ్ ఒక సైడ్ డెలివరీ అబ్బాయి నా మీద ఊసింది, నా మీద అన్ని అలిగేషన్స్ చేస్తున్నారు కదా. సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకోండి. సీసీటీవీ ఫుటేజ్ తీసుకోండి, అది కూడా చూసుకొని అప్పుడు మీరు మీడియాలో సర్క్యులేట్ చేయండి. అఖిల్ నిజంగా బలుపెక్కి కొట్టుకుంటున్నాడా అని అప్పుడు వేయండి సార్ మీరు స్టేట్మెంట్లు. అప్పుడు వేయండి సార్ మీరు ఇలాంటి మాటలన్నీ ట్విట్టర్లో మాట్లాడుతున్న ప్రతి మాటలు. ఇప్పుడు కాదు కదా సార్, ఇది తప్పు కదా. ఒక విషయాన్ని కరెక్ట్ గా అది నిజమా కాదా అని తెలుసుకున్నాక ఒక ఆరోపణ వేయండి సార్. నేను 100% తప్పు చేస్తే నేను ఆరోపణ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. కానీ నేను తప్పు చేయకపోతే నా ఇన్స్టాగ్రామ్లో అండ్ నన్ను డీఫేమ్ చేయడానికి ట్రై చేస్తున్న అందరికీ ఏం ఆన్సర్ చేస్తారు సార్? ఏం ఆన్సర్ చేస్తారు? ట్విట్టర్లో ఉన్న వాళ్ళైనా ఆ పేజెస్లో నుంచి ఒక స్టోరీ, ఒక డెలివరీ అబ్బాయిని ఊరికే సరదాగా నాకేం అవసరం సార్? ఒక హీరోగా ఉండి నాకేం అవసరం? ఒకసారి ఆ డెలివరీ అబ్బాయి జోలికి వెళ్తే నాకేమొస్తుంది సార్? ఆ అబ్బాయి ఏమనకుండా అంటే నిప్పు లేదా పొగ వస్తుందా సార్? చెప్పండి, మీరే చెప్పండి సార్, నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ఈ విషయాన్ని మీరు దయచేసి అందరూ అర్థం చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు. నేను అక్కడ జనరల్గా రియాక్ట్ అయ్యాను. మా అమ్మ మీదకి మాట్లాడితే, మా ఫ్యామిలీ మీదకి మాట్లాడితే నేను రియాక్ట్ అయ్యాను. అది నేను ఒక హీరోగా ఉన్నాను కాబట్టి అది డెఫినెట్లీ తప్పుగానే, అది తప్పే, నేను కూడా ఒప్పుకుంటున్నా. అలా అంత అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదేమో. కామ్గా ఉండి వెళ్ళి స్టేషన్లోకి వెళ్ళి చెప్పాల్సిందేమో. కానీ ఆ అబ్బాయి తాగిన మత్తులు ఇంకేదైనా చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? సో నేను తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఆ అబ్బాయి క్లియర్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నా వీడియో తీస్తా అని చెప్పి ఆ వీడియో పెట్టాడు. అండ్ ఇది నేను చెప్పాలనుకుంది ఇది సార్. ఇంకా మీ ఇష్టం. థ్యాంక్ యూ. జై హింద్.